నమస్తే సత్యమేవ జయతే. శ్రీ పార్వతీ కొండలేశ్వర స్వామి వారి దివ్య దర్శనం. రెండవ కాశీ శ్రీ కొండలేశ్వరం. పురాణాల చరిత్ర ప్రకారం శ్రీ మార్కండేయుల వారు, శ్రీ ఆదిశంకరాచార్యుల వారు, శ్రీనాథ మహాకవి వారు ఈ శ్రీ పార్వతీ కొండలేశ్వర స్వామి వారిని వారు జీవించిన కాలమున ఆరాధించారని తెలియచున్నది. శ్రీ పార్వతీ కొండలేశ్వర స్వామి వారి దివ్య దర్శనం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన దివ్యక్షేత్రం. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో వృద్ధ గౌతమి గోదావరి నది తీరమున స్వయంభూగా వెలిసిన శ్రీ కొండలేశ్వర స్వామి వారు. ఈ శక్తివంతమైన క్షేత్రం పచ్చటి పొలములు, కొబ్బరి తోటలు మధ్య గోదావరి నది తీరమున ఉన్నది. శ్రీ వృద్ధ గౌతమి గోదావరి పుష్కర ఘాట్ కొండలేశ్వరం. ఈ పుష్కర ఘాట్లోనే భక్తులు స్నానం ఆచరిస్తూ ఉంటారు. శ్రీ కొండలేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళే మార్గమున గత ఆంజనేయ స్వామి విగ్రహము ఉన్నది. ఓం నమో శ్రీ కొండలేశ్వరాయ నమః. శ్రీ పార్వతీ కొండలేశ్వర స్వామి వారి దేవాలయం. ఈ మహాశివుని పెద్ద విగ్రహం ఉన్నది. క్షేత్రాన్ని రెండవ కాశీగా చెబుతూ ఉంటారు. ఈ క్షేత్ర స్థల పురాణం ప్రకారం కాశీ శ్రీ విశ్వనాథుని దర్శించుటకు వెళ్ళే భక్తులు ముందుగా శ్రీ కొండలేశ్వర స్వామి క్షేత్రంలో వృద్ధ గౌతమి పుష్కర ఘాట్లో స్నానం ఆచరించి శ్రీ పార్వతీ కొండలేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని పురాణ కాలం నుండి వస్తున్న ఆచారము. శ్రీ పార్వతీ కొండలేశ్వర స్వామి వారు సాక్షాత్తు అర్ధనారీశ్వరుని స్వరూపము. శ్రీ కొండలేశ్వర క్షేత్రం మోక్షానికి రాజమార్గం. శ్రీ కాశీతో సమానమైన పుణ్యక్షేత్రముగా భక్తులు తలుస్తారు. ఈ క్షేత్రంలో మూల విరాటులు లింగ స్వరూపంలో ఉన్నారు. ఈ క్షేత్ర పాలకులు కాలభైరవ స్వామి. శ్రీ కొండలేశ్వర స్వామి భక్తులు శ్రీ కాలభైరవుని అంశగా కీర్తిస్తున్నారు. శ్రీ కొండలేశ్వర స్వామి సహజ లింగాకృతిలో మానవట్టం మీద వెలిసి నిరంతరము అభిషేకములతో అఖండముగా పూజించబడుతున్నారు. ఈ క్షేత్ర మహత్యం బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్రం గురించి బ్రహ్మదేవుడు వివరించారు. ఇక్కడ వృద్ధ గౌతమి గోదావరి నదిలో స్నానం ఆచరించి శ్రీ కొండలేశ్వరుని దర్శించిన అనంత కుండాల ఫలం అనగా ఈ అనంతమైన విశ్వం ఎంత ఉందో అంతటికి ఫలితం అనంతమైన కోటి రెట్లు మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పారు. ఈ భక్తులు పురాతన కాలం నుంచి విశ్వసిస్తూ ఉన్నారు. శ్రీ పార్వతీ కొండలేశ్వర స్వామి వారి గర్భగుడి దర్శించండి. ఓం నమః శివాయ. పురాణాల చరిత్ర ప్రకారం శ్రీ మార్కండేయుల వారు, శ్రీ ఆదిశంకరాచార్యుల వారు, శ్రీనాథ మహాకవి వారు ఈ శ్రీ పార్వతీ కొండలేశ్వర స్వామి వారిని వారు జీవించిన కాలమున ఆరాధించారని తెలియచున్నది. మార్కండేయుల వారు ఈ క్షేత్రమును దర్శించిన మొట్టమొదటి మానవునిగా చెప్పబడుతున్నది. ఈయన స్వామిని కీర్తించిన శ్లోకం కుండీకృత కుండలేశ్వర కుండలం వృక్షవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భారతదేశ క్షేత్రమును దర్శించే యాత్రలో ఈ కొండలేశ్వర క్షేత్రమును కూడా దర్శించారని పురాణములు చెబుతున్నాయి. శ్రీనాథ మహాకవి శ్రీ కాశీ ఖండాన్ని తెలుగులోకి అనువాదం చేస్తూ కాశీలోని విశ్వేశ్వరునితో సమానమైన వారిగా శ్రీ కొండలేశ్వర స్వామిని వర్ణించారు. శ్రీ నాథ మహాకవి కూడా ఈ క్షేత్రాన్ని దర్శించారని పూర్వీకులు చెప్తున్నారు. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ. శ్రీ కొండలేశ్వర వారి క్షేత్రములో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, శ్రీ కనకదుర్గాంబ ఆలయము తదితర ఆలయములు కూడా దర్శించవచ్చు. సత్యమేవ జయతే.